హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగా అభిమానులకు ఇవాళ పండగ రోజు. డబుల్ ధమాకా. జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సమయంలో మరొక సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే పార్లమెంట్లో కొంతమంది ఎంపీల సమక్షంలో బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అందిస్తున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది చాలా అరుదైన గౌరవం. కొంతమంది ఎంపీల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వబోతున్న ఒక అత్యంత అద్భుతమైన గౌరవం ఇది. మెగాస్టార్ చిరంజీవి గారు 40 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేస్తున్న సేవలకు గాను, అలాగే ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంక్, ఎంతోమంది పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్, అలాగే ఎంతోమందికి వైద్య సహాయాన్ని కూడా అందించిన మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను గుర్తించి అక్కడి ఎంపీలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అరుదైన గౌరవాన్ని అందించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అవార్డులు, రికార్డులు సాధించారు. 9 ఫిలింఫేర్, అలాగే 3 నంది అవార్డులు, అలాగే 2006లో పద్మభూషణ్, మొన్న రీసెంట్గా 2024లో పద్మ విభూషణ్, అలాగే రీసెంట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఇప్పటి వరకు ఎవరి గురించి కూడా ఆర్టికల్ రాయలేదు. అలాంటిది ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కానీ నేను ఇందాక చెప్పినట్టు ఎంతోమందికి ఆయన సేవ చేసినందుకు, సహాయం చేసినందుకు ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి సంబంధించిన వెబ్సైట్లో చిరంజీవి గారి గురించి ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కిన ఒక అరుదైన గొప్ప గౌరవం. ఇవే కాకుండా ఎన్నో సంస్థలు ఇచ్చినటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్. అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు బ్రిడ్జ్ ఆఫ్ ఇండియా పేరుతో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అరుదైన, ఒక అద్భుతమైన గౌరవాన్ని అందించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నెల 19వ తారీఖున యూకే పార్లమెంట్లో ఈ అవార్డును తీసుకోబోతున్నారు. ఇది మెగా అభిమానులకు నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎంతోమంది అభిమానులు పండుగ చేసుకునే న్యూస్ ఇది. ఇక ఇదే కాకుండా కోట్లాది మంది అభిమానులు కోరుకుంటుంది ఒకటే, మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న రావాలి. అది నిజంగా ఒక అద్భుతం. అది వస్తే చూడాలనే చాలామంది అభిమానుల్లో నేను ఒకటి.